తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. నన్ను విశ్వసించు వారిలో ఎవడు చీకటిలో ఉండకుండునట్లు నేను లోకమునకు వెలుగుగా వచ్చియున్నాను. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 46వ వచనము. దేవునిచే మిక్కిలిగా ప్రేమించబడుతున్న ప్రియ దేవుని బిడలారా, సహోదరి సహోదరులారా, తండ్రియగు దేవుని నుండి ప్రభువగు యేసుక్రీస్తు నుండి మీకు సదాకాలము శాంతి సమాధానము కలుగునుగాక. లోకమంతయు హింసతో, క్రోధముతో, అవినీతితో, అశాంతితో, అన్యాయముతో, అవివేకముతో నిండి ఉన్నది. ఇదియే లోకానికి పట్టిన చీకటి. ఈ చీకటి లోకములో జీవిస్తున్న తన ప్రజలు ఎవరిని చీకటి ద్వారా కబలించి వేయబడకుండా వెలుగులో జీవించాలన్నదే, వెలుగు పుత్రులుగా ఉండాలన్నదే ప్రభుని ఆకాంక్ష. అందుకే స్వయాన క్రీస్తు ప్రభువే ఈ లోకములో వెలుగుగా ఉద్భవించాడు. యోహాను శుభవార్త 8వ అధ్యాయము 12వ వచనములో, లోకమునకు వెలుగును నేనే, నన్ను అనుసరించువాడు అంధకారము నడువక జీవపు వెలుగును పొందును అని క్రీస్తు ప్రభువు పలుకుతూ ఉన్నారు. క్రీస్తు వెలుగును ఈ లోక ప్రజలు అనుభవించాలంటే క్రీస్తు యందు విశ్వాసాన్ని పెంపొందించుకోవాలి. చీకటి శక్తులను విడనాడాలన్న కోరిక వారిలో ప్రారంభం కావాలి. క్రీస్తు వెలుగు కావున వెలుగు ఉన్న చోట చీకటికి తావులేదు. విశ్వాసులు క్రీస్తుతో ఉండాలన్న ఆతురత, ఆకాంక్ష కలిగి ఉంటే వారిలో చీకటి క్షీణిస్తుంది, వెలుగు ప్రసరిస్తుంది, జీవితం కాంతివంతమవుతుంది. ఆ కాంతిలో అనేక మంది అన్యులు ప్రభుని చూసి రక్షణ పొందుకుంటారు. కావున అస్థిరమైన విశ్వాసాన్ని వీడి దృఢమైన, పటిష్టమైన, స్థిరమైన విశ్వాసాన్ని మనలో ఏర్పరచుకుందాం. ప్రార్థించుదాము. పరలోక భూలోకములను సృజించిన సర్వశక్తి గల సర్వేశ్వర, మీ అనలేని ప్రేమకు, కృపకు వందనాలు చెల్లిస్తున్నాము. మా జీవితాలలో చేరిన అంధకారాన్ని తొలగించి మమ్ము మీ వెలుగులో నడిపించి వెలుగు పుత్రులముగా జీవించు భాగ్యమును మీ ప్రియ కుమారుడు నజరేయుడగు యేసు నామములో దయచేయమని ప్రార్థిస్తున్నాము పరమ తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.